అదేంటో నాకు ఎప్పుడు కూడా డ్రై చికెన్ అంటే అస్సలు నాకు నచ్చదు. సో, నాకెప్పుడు జ్యూసీగా, స్పైసీగా ఉన్న చికెనే సపోజ్ నేను ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్ళినా సరే వాళ్ళకి మెన్షన్ చేస్తాను. డ్రై లాలీపాప్ వద్దండి. జ్యూసీ లాలీపాప్ కావాలి అని. సో, అలాగే ఈరోజు సండే కదా! ఈరోజు నేను చికెన్ ఫ్రై చేశాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఏం లేదు, ఒక 4 ఆనియన్స్ చిన్నగా తరుక్కొని ఆయిల్‌లో బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసి నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై ఎలా చేయాలంటే వాటర్ కూడా మనకు చికెన్‌లో నుంచి కొంచెం వస్తూ ఉండాలి. అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే పచ్చిమిర్చి, కొంచెం అల్లం అండ్ ఒక గుప్పెడు తెల్లుల్లి వేసి బాగా గ్రైండ్ పేస్ట్ చేసుకొని ఒక చిన్న ముద్దలాగా దాంట్లోకి వేసి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ పేస్ట్ మొత్తం చికెన్‌కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత పచ్చి స్మెల్ పోయిన తర్వాత మనం కొంచెం కారం, ధనియా పౌడర్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా లో ఫ్లేమ్‌లో పెట్టి కలిపేసుకోవాలి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే హై ఫ్లేమ్‌లో పెట్టేయడం. సో, ఆ మిస్టేక్ ఎవ్వరు చేయకండి. కానీ చికెన్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో, కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే స్పైసీగా ఉంటేనే చికెన్ ఫ్రై బావుంటుంది. తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసి ఒక ప్లేట్ క్లోజ్ చేసుకోవాలి. అది మొత్తం గ్రేవీ టెక్స్చర్ వస్తుంది. అప్పుడు గ్రేవీలాగా ఆఫ్ చేసేసుకోకండి. అలాగే తిప్పుతూనే ఉండాలి. సో, ఆ మసాలా అన్నది ఆ ప్యాన్‌కి ఇలా అంటుకుంటుంటే మనం ఇలా స్పూన్‌తో ఇలా కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడే గ్రేవీ థిక్ అయ్యి మసాలా ముక్కకి పట్టి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. చూసారా, ఇదేంటి చికెన్ గ్రేవీ చేసావు, చికెన్ ఫ్రై అని చెప్పి అని అస్సలు అనుకోకండి. ఇప్పుడే అసలైన కథ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చికెన్ మసాలా వేశాను. చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. చూసారా, ప్యాన్‌కి నాకు నాన్ స్టిక్ ప్యాన్ నాకు అవైలబుల్ లేదు. అందుకని చెప్పి ఈ ప్యాన్ తీసుకున్నాను. ఈ ప్యాన్‌లో ఎంత ఇదిగా చేసినా సరే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. కానీ మనకైతే అలా అంటే రావడం లేదు. సో, ఇంకా చేసేదేం లేక ప్యాన్ అయితే నేను మార్చుకున్నాను. టేస్ట్ అయితే చికెన్ ఫ్రై సపోజ్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఏం లేదు, చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియా పౌడర్, చికెన్ మసాలా అండ్ గరం మసాలా ఈజ్ ఆప్షనల్ అండ్ కొత్తిమీర లాస్ట్‌లో సర్వ్ చేసుకొని ఇలా డ్రై చికెన్ అయిన తర్వాత జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రైని ఎంజాయ్ చేయడమే. సో, మన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. ఏదో చిన్న ఛానల్స్ మావి. ఒక సబ్స్క్రైబ్, ఒక లైకే కదా మీ నుంచి ఆశిస్తారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.